वजीर अक़लियती बहबूद कोपल्ला ईश्वर ने कहा कि मुत्तहिदा रियासत में अक़लियतों को हिकारत की निगाह से देखा जाता था, लेकिन रियासत की तश्कील के बाद वज़ीर आला के चंद्रशेखर राव की क़यादत में रियासत तेलंगाना में अक़लियतों की फलाह व बहबूद के लिए कई प्रोग्राम शुरू किए जा रहे हैं। रियासती वज़ीर के ईश्वर ने गवर्नमेंट चीफ व्हिप डी विनय भास्कर के हमरा जिला वरंगल के पेद्दम्मा गुड्डा में वाक़े अक़लियती रिहायशी स्कूल और जूनियरी कॉलेज का इफ्तिताह दौरा किया और बादशाह रियासती वजीर के ईश्वर ने हनमकुंडा में मुनाकिदा BRS अक़लियती सेल के इजलास में शिरकत की। इस मौके पर मुनाकिदा इजलास से खिताब करते हुए उन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील के बाद वज़ीर आला KCR रियासत के अक़लियतों की तरक्की के लिए बेशुमार फलाही स्कीमात को मुतारुफ कर रहे हैं। తర్వాత ఈదుగాలు కావచ్చు, కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, తర్వాత మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కన్స్ట్రక్షన్ కు డైరెక్ట్ గా నిధులు కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో. అంతేకాకుండా చదువుకు దూరం ఉన్నటువంటి మన పిల్లలు ఇంతకాలం మీరు అరబీ చదవాలన్నా, ఉర్దూ చదవాలన్నా, లేదంటే పెద్ద చదువులు చదవాలన్నా కేవలం మద్రసాలలో మీరు ఒక టీచర్కు మరి జీతం ఇచ్చి దండాల మీద నడిపినటువంటి పరిస్థితి నుండి తెలంగాణ రాష్ట్రం రాగానే ఏకంగా 204 రెసిడెన్షియల్ స్కూల్, ఒక్కొక్క స్కూల్లో దాదాపు మరి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 1,60,000 మంది మైనారిటీ పిల్లలు ఒక క్వాలిటీ నేర్చుకుంటున్నారు. ఇది పెద్ద అచీవ్మెంట్. అయినప్పటికీ కూడా కొంతమంది సందర్భంగా చెప్పాలి, మీకు 40 సంవత్సరాలు 65 సంవత్సరాల పాటు ముస్లిం మైనారిటీలను కావచ్చు, ఇతర మైనారిటీ సోదరులను కావచ్చు, కేవలం మరి ఓటు బ్యాంక్ పరిగణించి ప్రయత్నం చేసేరు. మీ అభివృద్ధి కోసం ఎవరు కూడా పట్టించుకోలే, మిమ్మల్ని ఎవరు కూడా దగ్గర తీసుకోలే. వాళ్ళ అవసరాల కోసం, సెక్యూరిటీ కోసం మాత్రమే వాళ్ళకు ఓట్ చేసింది, వాళ్ళ ప్రభుత్వాలను తీసుకొచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బ్రహ్మాండంగా ముస్లిం మైనారిటీల కోసం ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పినటువంటి విషయాలను